జై భీమ్. చేర్చాలి భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా, చేర్చాలి భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా. ఓ నా భారత రాజ్యాంగ ప్రజలారా, మీ అందరికీ ముందుగా జై భీమ్, లాల్ సలాం. మేము జై భీమ్ మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘం, మరి విశ్వజన కళామండలి విజ్ఞాన వేదిక, కేవీపీఎస్, మిగతా సామాజిక ప్రజా సంఘాలన్నీ కూడా కలిపి ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా 33 జిల్లాలలో భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశాలలో చేర్చాలని, పాఠ్యాంశాలలో భారత రాజ్యాంగం అనేటువంటి రథయాత్ర కార్యక్రమం ఈరోజు సురారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రావు అనేటువంటి భవనం నుంచి ప్రారంభిస్తున్నాము. ఓ నా తెలంగాణ ప్రజలారా, 33 జిల్లాలో ఉన్నటువంటి కవులు, కళాకారులు, మేధావులరా, మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మేము చేస్తున్నటువంటి ఈ రథయాత్ర చాలా న్యాయమైనది కాబట్టి మీరు స్వచ్ఛందంగా మాకు సపోర్ట్ చేయాలని, మీకు వీలైతే మంచినీళ్ళ ఇవ్వాలని, మీకు ఇంకా వీలైతే అన్నం పెట్టాలని, మీకు ఇంకా వీలైతే ఖచ్చితంగా మాకు షెల్టర్ ఇవ్వాలని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి పల్లెపల్లిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మేము చేతులెత్తి నమస్కరిస్తూ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. కాబట్టి ఈ యాత్ర జయప్రదం చేయడానికి ప్రజల కోసం వస్తున్నాం కాబట్టి ప్రజలు సహకరించి ఈ యాత్రను జయప్రదం చేయాలని చెప్పేసి ఈ 40 రోజుల పాటు జరిగేటువంటి యాత్రలో ప్రజలందరూ స్వచ్ఛందంగా వివిధ రెడ్డి, రాజు, వెలమ, దొర, పటేల్, కుమ్మరి, కమ్మరి, సాకలి, గౌడ, కాని, నేతకాని, శాలి, పద్మశాలి, ముదిరాజు, మాల, మాదిగ, ఎరుకల, యానాది, లంబాడి, కోయిల, గుత్తి కోయిల, అడవి జాతి, సంచార జాతి 6620 కులాలుగా ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రాంతంలో మాకు సపోర్ట్గా నిలుస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలుపుతూ మరి మాకు బ్రహ్మరథం పట్టాలని చెప్పి ఈ యాత్రను జయప్రదం చేయాలని చెప్పేసి జై భీమ్ మహాసేన మానవ హక్కుల పరిరక్షణగా, విజ్ఞాన వేదికగా, కేవీపీఎస్గా, ప్రజా సంఘాలుగా హృదయపూర్వకంగా మేము రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి జై భీములు తెలుపుతున్నాం.